సజీవుడే మీ దేవుడే ఆ మాటలు చెబుతుంటే వారికి కూడా ఆదరణ, వారు కూడా ఆ దేవుని మీద విశ్వాసం ప్రియులారా మనము కూడా సంఘంలో చేర్చం. ఈ రెండు కొత్త అనగా ఈ ప్రతిష్ఠించుకున్న జీవితంలో మనం కూడా అనేకులను సమకూర్చబడాలంటే మనం కూడా ఇలాంటి తీర్మానం చేసుకున్నాం. దేవుడు నీకు మేలు చేస్తాడు. చూడండి 1వ అధ్యాయంలో రాబడింది, దేవుడు వారికి మేలు చేసి ఉందన్నమాట. 20వ వచనం, దేవుడు ఆ మంత్రశాలకి, ఆ మంత్రశాలలు అంటే దేవుని భయపడిన మంత్రశాల, జీవితాలకు విలువనిచ్చే మంత్రశాల, గృహనచ్చలకు పాల్పడిన మంత్రశాల. ఆ వర్కనే బెట్ల మంత్రశాల అనడం అర్థమైతే ప్రతి అక్షరంలో చాలా విలువడతాం. కాబట్టి ఇంకా శాసనాన్ని ప్రాణాన్ని లెక్క చేయని మంత్రశాల. నువ్వు కూడా ఆరించుకుంటావు. దేవుడు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాడు. మీ ద్వారా నార్కెట్పల్లిలో ఇంకా అనేకులు చేర్చబడతారు. ఇది కాదు మందిరం, దీంతో తృప్తి పడద్దు, పైన పడాలి. ఏం కావాలి? పైన పైన పడాలి. కిందది లివింగ్ క్వార్టర్ అండ్ బైకులు పెట్టుకోవడానికి ఇది మనకేంటి చెల్లర్. ఆ రీతిగా ప్రయాసపడదు. దేవుడు తీసుకొస్తాడు. మనం కూడా ప్రతిష్ఠించుకుందాం. మోకరించండి, ప్రార్థించండి. మంత్రశాల ఈ ప్రతిష్ఠిత రోజు ప్రియా సహోదరి సార్, దేవుడు నీకు కూడా మేలు చేయాలనుకుంటున్నాను. ప్రియా సహోదరి సార్, నీకు కూడా వంశాభివృద్ధిని ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియులారా, సహోదరులారా, ఆ మంత్రశాలను చేసినట్టు నీకు కూడా మేలు చేయాలనుకుంటున్నాడు. నువ్వు కూడా దేవుని భయపడతావా? నువ్వు కూడా దేవుని జీవితాలకి విలువనిస్తావా? మనుషులకి జీవితాలకి విలువని, డబ్బు కాదు, స్థానానికి కాదు, జీవితానికి విలువ. జీవితానికి బృహనచ్చలనగా సంపగా మాటల ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా మనుషులకు యోబు భార్యలాగా, యోబు స్నేహితులాగా సూటిపోటి మాటల ద్వారా వద్దు. తీర్మానం చేసుకున్నాం. అన్నిలండి వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారండి. వాళ్ళకే ఎంత భక్తి ఉంటే మనం కూడా ఆ రీతిగా ఉన్నాం. ప్రభు నిన్ను దీవిస్తాడు. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ప్రార్థన చేస్తాం. పేతృపత్రిక ఆధారం చేసుకొని ప్రతిష్ట అనేది మోషేను బ్రతకనిచ్చారు మంత్రసానులు. ఇశ్రాయేలులో చరిత్ర మిగిలిపోయింది. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కారణం ఆశీర్వాదం, మేలుడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇచ్చిన సమయం 15 నిమిషాలు ఉంది మా టార్గెట్. ఇందులో 2-3 కట్టే తెచ్చి అనేది 3-4 స్థానిక బాధ్యులు కూడా సాక్ష్యం ఇస్తారు. ప్రకటనలు ఉంటాయి. 2 నిమిషాలలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను పెట్టి ఉన్నాను. హోరేబు మందిర ప్రతిష్ట, సేవకుల ఆ యొక్క లివింగ్ క్వార్టర్స్ ప్రతిష్ట జరిగే ఏర్పాటిచ్చారు. హోరేబులో మోషే మీ అందు భయభక్తులు గలవాడయ్యాడు. కారణం అనాది సంకల్పం, మంత్రసానులు అందరిని బట్టి వందనాలు. ధర్మశాస్త్రాన్ని తీసుకురాగలిగాడు. చరిత్ర మిగిలింది. ప్రపంచంలో చట్టం ఏర్పడింది. హోరేబులో కూడా మేము భయభక్తులు కలిగి శిలువ రక్తం కిందకు వచ్చి పేతృపత్రికలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. క్రీస్తు రక్తం కిందకి రావాలని రాయబడింది. ప్రభువా కృపణము ప్రతి వ్యక్తి హృదయాంతరంగంలో దేవునికి భయపడి ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకొని మీ అందరూ విశ్వాసము కలిగి మేలు పొంది ఇతరులకు మేలుకరంగా
జీవించగలిగినట్లు కృపనివ్వండి. మంత్రస్థానుడు మేలు పొందారు, మోషే రాగలిగాడు, ప్రపంచానికి చట్టాన్ని తేగలిగాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, క్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది, కృప వచ్చింది. అందును బట్టి ఉన్నారు కడవరి దినాల్లో క్రీస్తు రక్తం కిందికి హోరేబు సంఘం రాగలిగి, చుట్టూ సంఘాలు రాగలిగి, ప్రతి ఆత్మ క్రీస్తు ప్రభును హృదయాంతరంగంలో ప్రతిష్ఠించుకొని మీ నామగంటపడదు భయభక్తులు కలిగి జీవించి మీ సేవలో పాల్గొంది మీ నామానికి మహిమ తేగలిగినట్లు ఈ స్థలాన్ని, రూములను, రాగలిగిన ప్రియులను, దైవ సేవకులను అభిషేకించి వాడుకొని వాక్యానికి నీరుగడ్డి ఫలింప చేయమని యేసు ప్రభు నామమున వేడుకుని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈబీఎస్ కార్యక్రమం ఉంది సోమవారం నుంచి. ప్రియులారా, మరి కాంప్లెక్స్ కూడా తెచ్చాం. ఎవరైనా తీసుకోకపోతే సేవకులకి, ఎవరైతే తీసుకోలేదు దైవ సేవకులు మీ పిల్లలు పంపించండి, మీరు కూడా రండి. మీకు కూడా మేము ఉదయకాలం టిఫిన్ ఏర్పాటు చేస్తాం, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, మంచిగానే పెడతాం. ఏ తక్కువ ఇచ్చాను, దేవుడు మాకు ఇచ్చాను. ఏసీలు కూడా పెట్టినాం, మీకు చల్లగా ఉంటాను. అదే ఇదివరకులాగా లేదు, చల్లగా ఉండొచ్చు, అర్థమైందా? తర్వాత సాయంత్రం స్నాక్స్ ఉండి, రాత్రిపూట అక్కడ ఉండటానికి చక్కని గదులు ఉంటాయి. ఏం తక్కువ చేయాలి, అర్థమైందా? అంతేకాదు రాత్రిపూట మంచి భోజనం కూడా ఉంది. తీసుకో. ఈ సమయంలో మరి హోరేబు గురించి, ఈ పనుల గురించి దేవుడు జరిగించిన కార్యాలు చూద్దాం. రండి. ఆరంభం నుంచి దైవ సేవకుడు బ్రదర్ జాన్ గారు, సహోదరుడు బోయస్ గారు, ప్రేమమయమలో చివరకు విజయ్ కుమార్ 5 నిమిషాల్లో చెప్పాలి. ఏదైనా వాక్యం కానీ ప్రార్థన. స్థానిక దైవ సేవకులు, బాధ్యులు ఏం రాదు. సార్ చెప్పేది అని అమ్మ చెప్పారు. ఇక్కడ ఏం చేసినా ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 2, అదేమో ఎక్కువ చెప్తే తక్కువ, తక్కువ చెప్తే ఎక్కువ మన దగ్గర. మరి ప్రధానంగా ఏంటంటే, నేను 2వ తారీఖు 6వ నెల 1990లో రక్షింపబడి, ఆ తర్వాత సేవకు పిలువబడిన తర్వాత హెబ్రోన్కి వెళ్ళినప్పుడు అగస్టిన్ గారు నన్ను నల్గొండ ఐజాక్ గారి దగ్గరికి పంపించాడు. పాప ఉంది, నేను హెబ్రోన్లో ఉంచుకోమని పంపించాడు. నల్గొండకి వచ్చాం. ఆ తర్వాత అక్కడ కొంత తనిఖీ అయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి దేవజనులు, మరి ఐజాక్ అంకుల్, తర్వాత పెద్దలు మరి మార్కండేయ అన్న, శ్యామసన్ అన్న, రాజదాస్ అన్న, రామచంద్ర అన్న, ఇంకా సంజయ్ అన్న, తదితరులు ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేసి 2వ తారీఖు ఫిబ్రవరి 1992వ సంవత్సరంన నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడే పక్కన వేమల వైశ్య గారి ఇంట్లో రూమ్ తీసుకొని ఉన్నాను. అయితే అక్కడికి వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి మరి ఐజాక్ గారిని నేను అన్నాను, అంటే ఎలా ఉండాలి, ఇక్కడ ఒక్కరు విశ్వాసం కూడా లేదు అని అంటే, ఇవన్నీ నువ్వు ఏం చెప్పొద్దు, దేవుడు నిన్ను సేవకు పిలిచినాడు అన్నాడు కదా, నీ సేవ దేవుడే చూసుకుంటాడు, నువ్వు కాదు అని అన్నాడు. సరే మంచిది, మరి ఏం చేయాలా అని అంటే, ఏం చేయాలనేది కూడా ఆయననే అడుగు. అయితే నువ్వు ఈ నల్గొండ జిల్లాలో 59 మండలాలు అనుకుంటా ఏం రాజన్న ఆ కాలంలో. అయితే మరి హెబ్రోన్ సావాసము లేనటువంటి మండలాలు వెతుకు, ప్రతి మండలంలో మన సావాసం ఉండాలన్నారు. చాలా మండలాలు మేము గెజ్జంకొడలు ఉన్నప్పుడే సేవ చేసాం ఐజాక్ గారితోని. అయితే అప్పుడు నేను ఆ తారీఖు నుండి మరి దాదాపు 2.5-3 సంవత్సరాలు మరి సర్వే చేశాను నేను. అంటే తిరగడం, అక్క పాపం ఉంది. అయితే కొన్ని ఊర్లలో చెప్పాడు ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి తొండలా వెళ్తే అక్కడ ఎలిషమ్మ, మరియమ్మ యవనస్తులు ఉంటారు, ఆడపిల్లలు, అక్కడికి వెళ్ళు.
తర్వాత సారీ ఈ నిమ్మాళ్ళలో లింగమ్మ ఉంటుంది, అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత చెప్పలపల్లి చార్లెస్ గారు అని ఉంటాడు, ఆయన బాప్టిస్టు సహోదరికి సంబంధించిన వాడిని, ప్రేమ గలవాడు. ఆ తర్వాత పల్లెపాడుకి వెళ్ళు, వెంకటేశ్వర్లు ఉంటాడు. ఆ తర్వాత మునుగోడు సైడ్ వెళ్తే అక్కడ పీటర్ ఉంటాడు ఒక ఆయన. ఆ తర్వాత నువ్వు ఇలా వెళ్ళాలి అని చెప్పాడు. కట్టంగూరు సైడ్ వెళ్ళు, అక్కడ సంతోష్ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ తర్వాత మరి ఇటు రావణపేట సైడు చెప్పలేదు. సరే నేను మరి రావణపేట సైడ్ కూడా మన సావాసం లేదు కదా అంటే, అక్కడ కొంతకాలం ఆగాల, అక్కడ ఒకడు ఉన్నాడు అన్నాడు. అది జరగనీయడు అన్నాడు. సరే ఈ విషయంలో నేను ప్రార్థన చేసి దాదాపు 2.5 సంవత్సరాలు అట్లా ప్రార్థన చేయడం జరిగింది. అంచెలంచెలుగా మరి ఒక్కొక్కరిని దేవుడు యవనస్తులను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఇస్మాయిల్పల్లి పానుగుళ్ళ ప్రాంతంలో సైమన్, తర్వాత ప్రభు కుమార్, ఆ తర్వాత చెప్పలపల్లిలో మరి రాజరత్నం, ఆ తర్వాత మరి రాజరత్నం వాళ్ళ మిస్సెస్ మంజుల, ఆ తర్వాత మరి పల్లెపాడులో వెంకటేశ్వర్లు, ఆ తర్వాత ఇలాగా మరి ఇటు సైడ్ వెళ్తే ఎలికట్టే జాస్వా. ఆ తర్వాత మరి ఆరంభ దినాల్లో నాకు ఎవరు లేరు. అయితే నేను అక్క ముగ్గురమే ఇలా తిరుగుతూ ఉన్నాం. మాకు ఏమీ లేదు, ఇక్కడ ఆశ్రయము అన్నీ ఏముండవు, మాకు నిల్లు అనమాట. సంత పెట్టి తెచ్చి అందులో బట్టలు ఉండి అక్కడ పెట్టుకొని ఉన్నాం మేము. అయితే ఇలా ఉన్నప్పుడు ఆ దినాల్లో వాళ్ళకు చిట్యాల వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు జాన్ ప్రకాష్ బ్రదర్, ఏలియా కొంచెం నాకు ఫ్రెండ్షిప్ అనమాట. వాళ్ళు నాకు ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు చెప్తే వాళ్ళు సహకరించేవాళ్ళు. ఈ రీతిగా దాదాపుగా మరి 2.5 సంవత్సరాల్లో మరి దేవుడు మరి చాలామంది సిస్టర్స్ని, బ్రదర్స్ని మరి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా అనుగ్రహించి వచ్చినప్పుడు మేము ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు, వేరే దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ఒక ఆమె రక్షణ పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయించారు, ఇంకో దగ్గరికి వచ్చాం. ఇంకో దగ్గరికి వస్తే అక్కడి నుంచి చివరిగా ఇంకో ఎదర్లో ఇంటికి వచ్చాం. అక్కడ ఎక్కడ ఇల్లు ఇవ్వనన్నారు. చివరికి అది ఇల్లు సంగతి చెప్తే ఇప్పుడు సరిపోదు. అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్యలోనే మరి ఇక స్థలం తీసుకోవడం. వెంకటరాజు అన్న ఇక్కడ టీచర్గా చేస్తున్నాడు. అప్పుడు ఏఎన్ రాజు అన్న కూడా ఉద్యోగం చేస్తున్నాడు. కాకపోతే ఆయన అప్పుడు షేక్ దొరకట్లేదు. అయితే అలా అయినా కూడా మేము కలవడం ఇలా జరుగుతూ వచ్చింది. కటంగూరు ఏరియాలో తమ్ముడు లాజర్ కూడా దొరికాడు. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కరు ఆ తర్వాత స్థలం వరకు ఇక్కడ ఉండి ప్రార్థన చేసాం. ప్రభు ఈ స్థలాన్ని అనుగ్రహించాడు. అప్పుడు నేను పెద్దలకి తర్వాత ఐజాక్ గారికి నేను చెప్పినాను, మరి ఇక్కడ ఈ స్థలం ఉంది అని తీసుకున్నాం, అక్కడ ఏం పేరు పెట్టాలంటే ఐజాక్ గారు అన్నారు, మరి నువ్వు ప్రార్థన చేసుకో, నీకు దేవుడు చెప్తాడు, ఏంటి చెప్తాడో అది చేసుకో, నువ్వు చదువుతున్నావా బైబుల్ రోజు అని అన్నాడు. చదువుతున్నాను. నీ దినభోజనం ఏం చేయాలన్నాడు. పొద్దున్నే ఆయన అన్నాడు, వెళ్ళి అడిగితే ఆయన దగ్గరికి మరి 3వ అధ్యాయము నేను నిర్గమకాండం అన్నాను, అందులో ఏది ముఖ్యమో చూసుకో, ఆ దేవుడు చెప్తాడు పో అన్నాడు. ఆ విషయంను నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ స్థలానికి హోరేబు అనేటటువంటి మరి పేరు, ఆయన స్వార్థం లేదు, స్వార్థం లేకుండా చెప్పాడు పెద్దలకు. ఈ హోరేబు అంటే ఈ పేరు పెట్టడానికి కూడా చాలా కథలు ఉంటాయి. అయితే నేను అప్పుడు ఈ హోరేబు అనే పేరు ఈ స్థలానికి పెట్టి, తర్వాత మరి ఇక్కడ ఈ స్థలానికి ఈ స్తుతుల దారాలు పెట్టి, అప్పుడు జాన్ ప్రకాష్ బ్రదర్, తర్వాత ఏలియా, తర్వాత వీళ్ళు కటంగూరులో రాజు తర్వాత వచ్చారు. ఆ తర్వాత మేము ఈ మా ఉన్న టేప్ ఏంటంటే స్తుతుల దారం, ఈ మూలకిటు ఈ మూలకిటు ఈ మూలకిటు అన్ని సమానంగా లెక్కలు చూసి, ఆ తర్వాత స్తంభాలు వాటి, ఆ తర్వాత మరి దాని మీద వేయడానికి తాడు చెట్టు ముద్దులు రామచంద్రన్న దగ్గరికి వెళ్ళి మరి అప్పుడు మనకన్నా పిల్లలందరూ కూడా పోషిస్తే అదంతా సెట్ చేసిస్తే అట్లా సెట్ చేశాం. ఆ రీతిగా ఇది జరుగుతూ వచ్చింది. దాదాపుగా మరి 9 సంవత్సరాలు నేను ప్రార్థన చేసిన విధానం ఏంటంటే, నాకు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే జకర్యా 4:6 ఎవరు చదవద్దు, నేనే చెప్తాను. మీ శక్తి చేత బలము చేత కాదు కానీ ఆత్మ చేత నేను జరిగిస్తాను. అది తర్వాత నేను మరి నాకు అనతి కాలం, నాకు బైబిల్ కూడా ఏం తెలవదు.
బైబిల్ బోధ కూడా ఏమి రాదు. నేను వెళ్ళి ఎక్కువ సాక్ష్యం చెప్పేవాడిని అంతే. నా సాక్ష్యం చెప్పేవాడిని, ఆ తర్వాత పత్రికలు పంచేవాడిని, భక్తి గారి సాక్ష్యాలు పంచేవాడిని ఇంతే. మరి నాకు అంత బైబిల్ ఏం తెలియదు, బైబిలే పూర్తి కాలేదన్నమాట. ఈ సందర్భాలలోనే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అలా నెరవేరుస్తూ వచ్చినప్పుడు మరి ఈ పని అంతా కూడా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఉండి నేను సర్వే చేసిన స్థలాలు మోత్కూరు, ఆ తర్వాత కట్టంగూరు, రావణపేట, జైకేసారం, ఒలిగొండ ఈ ప్రాంతాల్లో మరి మన సావాసం లేదు. అయితే దాని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన చేస్తూ వస్తే అప్పుడు దేవుడు మరి మోత్కూరులో శైలేష్ బ్రదర్ అని ఉండేవాడు, ఇప్పటికి కూడా ఉన్నారు. అయితే అక్కడ మాకు దొరకడం ద్వారా ఆయనను పట్టుకొని అక్కడ బల్ల ఆరంభించాం. అక్కడ 30 మంది అక్కడ అయినారు, బల్ల ఆరంభించాం. ఇప్పుడు సాల్మన్ గారు ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన చూసుకుంటున్నాడు. అయితే అది మరి చంద్రశేఖర్ అన్న సైదాబాద్ నుండి వాళ్ళకి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మరి కట్టంగూరు సంతోషం బట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి సువార్త చేయడము. అయితే నాతో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా దాదాపు 20-22 మంది ఆ ఫోటో దొరికితే దొరకలేదు ఈ దినం. అయితే రాజన్న కూడా మాతో, రాజన్న ఏవి రాజన్న ఉండేవాడు. అయితే మేమందరం కూడా తిరుగుతూ ఉన్నప్పుడు మరి దాదాపు ఇక్కడ జనరల్ మేనేజర్ ఉండేవాడు, ఆయన మాకు DCM మాట్లాడితే DCM నిండా మరి ఆ తర్వాత మరి కృపాదానం తర్వాత బ్రదర్స్ వచ్చారు. అయితే వీళ్ళంతా DCM ఇస్తే DCM మీద స్టేజీ కట్టేది. నాకేం బోధ రాదు. బైబిల్లో అన్న చెప్పినట్టుగా, జగ్గయ్య గురించి చెప్పినట్టుగా మరి ప్రతి స్టాండ్లో ఆ వ్యక్తిని గురించి చెప్పేవాడిని. మా వాళ్ళంతా నాకు కాపులా, ఎందుకంటే సంపుతామని ట్రేడ్ ఉందన్నమాట దాన్ని బట్టి. అయితే అట్లా ఎన్ని ప్రాంతాలంటే మరి దాదాపుగా మరి సైకిల్ మీద మరి 90 ఊర్లు తిరిగాను నేను, లెక్కేసుకుని 90 ఊర్లు తిరిగాను. అయితే ఈ ప్రతి ఊరు నుండి పేరేపల్లి, ఒలిగొండ, ఆ తర్వాత ఇవన్నీ నేను ఊర్లు అన్ని కనగనగా చెప్పగలుగుతాను. అయితే ఈ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఆరాధించేవాళ్ళు. అప్పుడు రావణపేటలో కూడా స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసినప్పుడు మరి జైకేసారంలో దాదాపుగా 30 మంది పద్మశాలీలు. ఆ తర్వాత వీళ్ళు కలిసి రావణపేటలో మరి ఒక ఇల్లు కిరాయి తీసుకుంటే అప్పుడు రాజన్న వచ్చాడు అనుకుంటా, బహుశా రాజన్న కూడా వచ్చాడు. అయితే నల్గొండ నుంచి మాకు ప్రతి రూమ్కి రెంట్ కట్టేవాళ్ళు అక్కడ గెరిజంకొండ నుండి. ఆ తర్వాత మీరు చూడండి మరి అక్కడ దేవుడు అద్భుతంగా మరి రావణపేటలో కూడా మరి పరిచర్య ఆరంభించబడింది. ఆ తర్వాత బల్ల ఆరంభించాం. ఆ తర్వాత జయకేసారంలో 30 మంది అక్కడ బల్ల ఆరంభించాం. ఆ తర్వాత మరి కట్టంగూరులో కూడా మరి ఆరంభించాం బల్ల. అక్కడోళ్ళు అక్కడే, ఇక్కడోళ్ళు ఇక్కడే, ఎక్కడోళ్ళు అక్కడే. అయితే ఇలా అయిపోయింది. తర్వాత చివరిలో మరి 2000 సంవత్సరాలకు అప్పుడు హెబ్రోన్లో అగస్టిన్ గారు ఏం చేశారంటే 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 7 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోవాలన్నాయా మన సావాస క్రమం అంటే నేను విల్లింగ్ లెటర్ రాసి ఇచ్చాను. అప్పుడు నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. అయితే ట్రాన్స్ఫర్ చేసేటానికి ముందు ఇక్కడ మరి ఎలియాసన్ వచ్చినప్పుడు ఈ సంఘంలో ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28 నుంచి 31 వరకు ఈ విషయాలు చెప్పాడు. మీరు తర్వాత చూడండి. ఆయన వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. తర్వాత దీనికి బాధ్యత ఎవరో తెలుసా? ఎవరు? ఏం రాదన్న మీ అందరికీ చెప్పాడు, మీరే దీనికి బాధ్యత అన్నాడు. అప్పుడు అన్ని సంఘాలు ఉన్నారు ఇక్కడ. కట్టంగూరు ఉంది, రావణపేట ఉంది, జైకేసారం ఉంది, మోత్కూరు ఉన్నారు. ఆ తర్వాత అన్ని సంఘాలలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన సహోదరులు అందరూ ఉన్నారు. రత్నం ఉన్న కొట్టాలి, నువ్వు కూడా ఉన్నావు. అయితే అందరూ ఉన్నారు. బాధ్యత ఎవరిది అంటే ఏదైనా మిస్టేక్ మీదే అని చెప్పాడు. అట్లా చెప్పినప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 32 వచనాలు ఉంటాయి. 32 వచనాలు. ఈ 32 వచనాలు ఎన్నిసార్లు అంటే 32 సార్లు ఆనుకొని ఇట్లా ఆనుకొని పనిచేశారు. ఇక్కడ నా బాధ అంతా నష్టమైంది ఎక్కడంటే రావణపేట అయిపోయింది, తర్వాత జైకేశ్వరం అయిపోయింది నష్టమే, కట్టంగూరు మొత్తం నాశనం అయిపోయింది. జాస్లో వెళ్ళేటప్పుడు 100 చిల్లర ఉన్నారు అక్కడ.
వాళ్ళు అక్కడ ఆనుకోలేదు. కారణం ఏంటిది? అన్న చెప్పాడు, అహాబు యజబీలు ఇక జరగదు, సేవ జరగదు. నేను ఇక్కడ ఉన్నప్పుడు మరి అంతా సహకరించిన వాళ్ళే. అన్న పోయేటప్పుడు ఆ మాట చెప్పాడు. అయితే వీళ్ళు దాన్ని పట్టేశారు, అంతే పట్టేశారు. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఇక్కడ పెట్టేశారు వాళ్ళు. అలా జరుగుతూ వచ్చేసింది. అయితే ఇంకా కటంగూరు అలా అయిపోయింది. ఈదులూరు నుంచి 10 మంది ఈదులూరులో కూడా బ్రాంచి ఉండవలసింది, కానీ అక్కడ నష్టమైపోయింది. ఆ తర్వాత మోత్కూరు నడుస్తుంది, రావణపేట అది మరి అన్నవాళ్ళు మరి దీనికి బ్రాంచీలు ఇవన్నీ కానీ. అయితే సరే ఎబ్రోన్ నుంచి సేవకులను పెట్టారు. దాన్ని బట్టి మేము ఆగస్టు గారితో మాట్లాడారు. దాన్ని బట్టి డైరెక్ట్ ఎబ్రోన్ అన్నాం. అలా మరి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఓన్గా చూసుకొని నేను 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 అని వాళ్ళు అలా నష్టం చేశారు. అయితే నేటి దినాల్లో హోరేబు యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు ఆనుకొని వాళ్ళు పనిచేసిన కారణం బట్టి మరి ఈ దినాన ఇంత అద్భుతంగా మరి వీళ్ళు పరిచర్య చేసుకుంటున్నారు. అయితే మరి అన్న సత్యవేదం అన్న, సత్యానందం ఉన్నారు, తర్వాత అంతకంటే ముందు విజయ్ కుమార్ అన్న, ప్రేమ్ కుమార్ అన్న, మరి గోయల్ అన్న, వీళ్ళంతా కూడా చేశారు. నేనున్నప్పుడు ఇంత అద్భుతం కాదు, కానీ నేను జనాలను మరి తీసుకురావడం, అమ్మలను, అక్కలను, ఆడపిల్లలు, ఎంతోమంది యవనస్తులు, ఆ తర్వాత మరి యూత్, నేను చెప్తున్నా 22-23 మంది ఉండేవాళ్ళు. నాకు ఈగ కూడా ఆలోచించారు. నేను సువార్త చెప్తున్నానంటే నా చుట్టూ ఉండేవాళ్ళు, ఎవరన్నా వస్తే వాళ్ళు ఆఫ్ చేసి అట్లా చేసాం పరిచర్య. అది ఇట్లా దేవుడు ఈ ప్రాంతాన్ని అలా ఆశీర్వదిస్తూ వచ్చాడు, నేటికి కొనసాగుతుంది. అయితే జైకేసారం పూర్తిగా బల్ల కూడా తీసేశారు. ప్రసాదరావు అన్న బల్ల ఓపెన్ చేశాడు. నల్గొండ సంఘం వచ్చింది, 30 మంది పద్మశాలీలు. అయితే అది రావణపేట ఉన్నాయని దాన్ని వదిలిపెట్టేశాడు. నా కడుపునైతే దరిద్రం భాషే అయిపోయింది, విన్నారా? కాబట్టి వ్యక్తిగతంగా చూసుకుంటారు స్వప్రయోజనముల కొరకు, దాని క్షేమం చూసే వాళ్ళు లేరు. అందుకని చాలా నష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు మరి ప్రతి స్థలంలో కూడా మన సావాసం ఉంది. భవిష్యత్ దినాల్లో కూడా పరిచర్య ఒకరినొకరు ఆనుకొని మరి పరిచర్య చేయాలి. ఆ తర్వాత నేను అనేది రాకూడదు, అది వస్తే నష్టం వస్తుంది. కనుక ఓరేపు పైన అసలు మందిరం ఉండాలి. ఆ తర్వాత ఓరేపు గురించి చాలా విషయాలు అన్న చెప్పాడు. దేవుడు నాకు వచ్చినాని అప్పుడు బైబిల్ ఏం తెలియదు, కానీ ఆయన చెప్పాడు. పెద్ద ఆయన చెప్తే ఓరేపులో తరగబడుతుందా పొద కాలిపోలేదా? కాలిపోనేది దేనికి అర్థం అంటే పొద మంట అయితే వస్తుంది. దేవుని బిడ్డలైన మనకు సేవకులకు మంట ఉండాలి. ఆ తర్వాత సంఘము శ్రమలకుండా ఆత్మీయంగా మేలు పొందాలి. అయితే ఇది ఓరేబు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పేరని మరి అలా పేరు కూడా అలా పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళని గమనించండి, ఇక్కడ నుండి ప్రార్థించండి, పైన మందిని కొరకు కూడా ప్రార్థించండి, కట్టంగూరు కొరకు కూడా ప్రార్థించండి. మరి తర్వాత కొన్ని ఆ జైకేసారం కొరకు కూడా ప్రార్థించండి. వచ్చిందా అభిగాయులు? వచ్చావా? అయితే మరి ఆమె ఇప్పుడు అక్కడే ఉంటుంది. వాళ్ళ తమ్ముడిని బట్టి అక్కడికి వెళ్ళాను నేను. వాళ్ళ తమ్ముడిని బట్టి అక్కడికి వెళ్తే 30 మంది దేవుడు అద్భుత 34 మందిని ప్రభు ఆయన రక్షించాడు. వాళ్ళని శిల్లా భిన్నం అయిపోయినారు వాళ్ళు. ఆ తర్వాత గమనించండి, ఇప్పుడు ప్రభు చిత్తం అయితే దాని గురించి బాధ్యత వహించాలి. ఆ విషయం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఈదులూరు విషయం కూడా ప్రార్థించండి. ఆ తర్వాత చుట్టూ ఇంకా ఇక్కడ మన అమరపూలు కూడా పెద్ద ఊరు, అది దాని కొరకు కూడా ప్రార్థించండి. ఇది అన్న బలహీనంగా ఉన్నాడు, మరి మేమేం తిరుగుతాం అనవద్దు. అన్న కూర్చొని ప్రార్థన చేస్తాడు, మీరు వెళ్ళాలి. అది కాబట్టి ఆ రీతిగా మరి ప్రభు ఈ సేవను, చుట్టుపక్కల ప్రాంతాల సేవను ప్రభు దీవించునుగాక. ప్రార్థన. 5 నిమిషాలు ఇంకెద్దరు ఉన్నారు అని చెప్పారు. దాదాపు 7-8 మంది సేవకులైనారు ఇక్కడి నుంచి. జాననాథ్ చెప్పాడు, నువ్వు కొన్ని చెప్పు. విజయ్ కుమార్ అన్న ముగిస్తాడు, కొన్ని చెప్పు. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. మరి కష్టపడినటువంటి వ్యక్తి ఆయన చాలా ఇందాక చెప్తూ వచ్చినాడు, కష్టపడ్డాడు. మరి ఆయనకు ఎంతో భారం ఉంది.
అట్లాంటి భారము అందరిలో ఉంటే మంచిది. ఆయన చాలా ప్రయాసపడ్డాడు. కాబట్టి ఇంకా చెప్పడానికి ఏం లేదు. నేను మరి 2006 సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చినప్పటికీ ఆయన ఒక చిన్న మందిరం కట్టుకున్నాడు. మా కుటుంబం పెద్దది, చాలా 4 పిల్లలు. మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు మాకు సరిపోయేవి కావు. మరి ఆ దినాల్లో చూస్తే కష్టపరంగానే ఉండేది మాకు కూడా. కానీ దేవుడు ఏదైతే మాకు వాగ్దానం ఇచ్చాడో వాగ్దాన ప్రకారంగా మరి దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. నేను నిన్ను విడువను ఎడబా, నీ దేవుడైన యెహోవా నాకు ఒక వాగ్దానం, సేవకు వచ్చినప్పుడు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. చిన్న మందిరము. నేను వచ్చిన తర్వాత కొంతమంది వస్తున్నారు, ఎక్కువగా వస్తున్నారు జనాలు. మందిరంలో కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. మరి సిస్టర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నారు. కొంతమంది ఆ ప్లేస్ సరిపోక కొంతమంది మధ్యలో వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తూ వచ్చాము. అయితే దేవుడు అది వాగ్దానం ఇచ్చినాడు. ప్రార్థన చేసినప్పుడు మందిరాన్ని ఇక్కడ నుంచి అట్లా పొడిగించిన అక్కడ ఎన్ని దేవుడు తీసేసినారు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను కూడా దాదాపుగా 2006 నుండి 2014 వరకు నేను ఇక్కడ ఉంటూ వచ్చినాను. ఒక విషయం జరిగింది, ఆ విషయం చెప్పి ముగిస్తాను. సంఘంలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉండేది. ఆ టైంలో ఇక్కడ దైవ సేవకుని కత్తులతో పొడవడం కూడా జరిగింది. అంతకంటే ముందటి రాత్రి 2 ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ 2 కింద నింటేసిన లోపలికి డోర్ కొట్టినాను. కానీ నేను ప్రార్థన చేసుకున్నాను. నేను అది నా ప్రేరేపణ రాలేదు, కొట్టినా నేను తీయలేదు, వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి అదే రాత్రి బాప్టిస్ట్ పాస్టర్ను పొడిచేసినాను. తర్వాత జయరాజు పొడిచినారు. ఇక్కడ పెద్దపల్లి పాస్టర్ ఉన్నాడు, ఆయన కూడా కొట్టినారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన వచ్చి నాతో చెప్పినాడు, అరే బాబు నీవు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండు, నీ ప్రాణం పోతుంది అన్నాడు ఒక ఆయన. అయితే దేవుడి కృపను బట్టి ఆ సమయంలో మరి శ్రీ రాజన్న కూడా ఏం చేసినాడంటే, ఆయన ఇక్కడ నుంచి సూర్యాపేట ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడ కొంత బలముగా ఉండేది ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఏమంటాడంటే, నేను సూర్యాపేటలో సెటిల్ అవుతాను, అక్కడే వెళ్ళిపోతాను. ఇంటికి అక్కడ వెళ్ళి ఆయనకు అక్కడ ఇల్లు తీసుకున్నాడు. అక్కడ ప్రార్థన చేసినప్పుడు మరి ఇక్కడైతే ఆధారం ఎవ్వరు లేరు. మరి కష్టంగా ఉంటుంది. కృపానందం ఒక్కడు ఉన్నాడు, కానీ ఆయన కూడా కొంత భయంగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లోకల్ స్థానికంగా ఎవరు కూడా లేరు. చుట్టుపక్కల నుంచి వస్తారు, వెళ్ళిపోతారు. అయితే నేను అన్నతో ఒక్క మాట అన్న, దేవుడు నిన్ను ఈడ ఇల్లు కట్టుకున్నావు, నిన్ను దేవుడు ఈ మందిరం కొరకు పెట్టినాడు. ఆయన కూడా తెలుసుంటుంది సంగతి. అది నేను ఆయనతో మాట్లాడి, అన్న నీవు స్థానికుడు కాదు, ఒక్కడే ఇక్కడ ఇల్లు ఉన్నది. ఆయన ఇక్కడ పోతున్నపల్లి, ఆయనకి అక్కడ కూడా ఇల్లు ఉంది ఊళ్ళో. కానీ ఇక్కడ ఎందుకు అక్కడ ఇల్లు ఇంత దగ్గర ఎందుకు కొనుక్కున్నావో ఒకసారి ఆలోచన చేసుకొని నీవు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అలా చేయదంటే సరే అని చెప్పేసి ఆ మాట విని ఆయన అక్కడ ఉండకుండా వచ్చేవాడు. కాబట్టి సంఘాన్ని మాత్రం సంఘ బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి నువ్వు సంఘంలో స్థానికులు నువ్వు ఒక్కడే ఉన్నావు, చాలా మరి నువ్వు ఇక్కడ ఎవరు సేవ చేసినా సపోర్ట్గా ఉండాలి నేను అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఇంకా అనుమానం లేకుండా సరే అని చూసుకొని ఉంటాను ఇక్కడ ఉంటూ వచ్చినాడు. అట్లా ఇక్కడ 2 కుటుంబాలు కృపానందం. తర్వాత ఇక్కడ అంటే చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు వేరు, ఇక్కడ ఉండేవాళ్ళు దేవుడి సేవకునికి సపోర్ట్గా లేకపోతే చాలా కష్టం.
తాను ఉన్నప్పుడు సువార్తకి వెళ్తే అందరూ కూడా చుట్టూ కవచంగా ఉన్నారు. ఆయన కూడా ఎక్కడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఆయన ఇక్కడ ఒక్కడికి ఉంటాడు. ఇంకొకటి ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, ఒక ఆయన ఉండేవాడు. ఆదివారం వస్తే భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు తట్టుకొని కృపనిచ్చినాడు. ఆ తర్వాత ఇక్కడ మన చిన్న రేకులతో షెడ్ వేసుకున్నాము. దేవుడి పని జరిగింది. దాదాపు 100 మందిలో పనిచేసడానికి దేవుడు నాకు కూడా మరి చుట్టుపక్కల సుమారుగా ఎన్ని గ్రామాలు, ఈ అమ్మునుగోలు వరకు ఎన్ని గ్రామాలు సువార్త చేస్తూ వచ్చినాము. చివరిగా ఒక ఈ ఎల్లారెడ్డిగూడెంలో సువార్త చేస్తూ ఉన్నాం. సువార్త చేస్తూ ఉంటే వీళ్ళందరూ యువతంతో ఉన్నారు. నేను ముందుకు పోయి మాట్లాడదనుకుంటే అమ్మాయిలు అంకుల్ వద్దంకులు వాళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పేసి అది అక్కడ ఆగిపోయింది సువార్త. మన సహోదరులను అడిగినా నేను సువార్త చేశానంటే అన్న ఇంకా ఎల్లారెడ్డి కూడా సువార్త లాస్ట్, ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా చేయలేము అని కూడా చెప్పిన. ఏదేమైనా కానీ ఇప్పుడు దేవుడి సేవకుడు చెప్పినాడు, శాసనములను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. కాబట్టి ఏది ఏమైనా ఏంటంటే ఆ మొదట ఆరంభంలో వచ్చినటువంటి వ్యక్తి ఎట్లాంటివి వచ్చినాడంటే ఆయన చరిత్ర చాలా ఇది కొద్దిగానే చెప్పినాడు, చాలా పెద్ద కథ ఉంది. కాబట్టి ఆయన ఒక అగ్నిలాగా అన్ని ప్రాంతాలు తిరగాలి, అక్కడంతా తిరగాలంటే ఒక మంట, అలాంటి మంట అందరిలో ఉంది. ఈ పరిచర్యను అట్లా తీసుకొని వెళ్ళాలని నేను దేవుడు ఏదో నాకు కొద్దిగా కృపనిచ్చినాడు, అది నేను చేశాను నా వరకు. మరి నాకు చేతనంతో చేశాను. కాబట్టి దేవుడు అదన్నీ కూడా తీసేసినాడు. దేవుడు ఒక మంచి మందిరం ఇచ్చినాడు. ఇప్పుడు ఈ మందిరము పూర్తిగా నేను వచ్చినప్పుడు ఇక్కడ నుంచి దైవజనుడు ప్రార్థన కూడా చేశాను. అదే ప్రభా ఈ స్థలంలో మనసులో కూర్చుని దానికి కూడా లేదు దొరకకుండా ఉండాలి, అది నా ప్రార్థన. కాబట్టి ఇంతకు ముగిస్తున్నాను నేను. కాబట్టి దేవుడు అలాంటి స్థానమైనటువంటి ప్రజలతో నాకు ఒక కోరిక ఉంది, ఈ స్థలము ఇక్కడ ఉంటే కనుక ఈ స్థలాన్ని మొత్తం అక్కడ వరకు కొని పెద్ద మందిరం కట్టేసి దాదాపుగా కొన్ని వేల మందిగా ఉండేటువంటి మందిరంగా ఉండాలనే ఒక ఆశ నాలో ఉంటుండేది. సరే దేవుని కృప బట్టి మరి వెళ్ళాము. కాబట్టి అది పూర్తి కావాలి అమ్మాయి. దేవుడు ప్రార్థన చేశాడు, ఈ స్థలం దాని ఉంది కదంతా, ఇక్కడ నుంచి మొత్తం అక్కడ దాకా ఇది దేవుని మందిరం అయిపోవాలని ఒక ఆశ నాలో ఉండేది. కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ సంఘాన్ని అట్లా ఉండిపరచాలని. చాలా పరిచర్య ఉంది, మంచి పరిచర్య ఉంది ఈ ఏరియాలో. కాబట్టి ధైర్యంగా చేసేవాళ్ళు కావాలి. అలాంటి ధైర్యం కలిగి యవనస్తులు చిన్న చిన్న పిల్లలు, వీళ్ళంతా సండే స్కూల్ పిల్లలుగా ఉండేవాళ్ళు. సండే స్కూల్ పిల్లలకి బాగా బలమైనటువంటి వ్యక్తులుగా అయినా నిలబడి రౌడీలాగా నిలబడికి ఒక శక్తి వచ్చేసింది వాళ్ళకి. కాబట్టి అట్లా నిలబడండి దేవుని కొరకు. అట్లాంటి ధైర్యజనుడు అయినా కొంచెం బలహీనుడు అయినప్పటికీ శక్తి మీకు ఉంది. కానీ ఆ అగ్నిగుంభం ఉంది, ఇందాక మాట్లాడాడు కదా, అలాంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఎక్కడైతే అక్కడ, ఆయన ఎక్కడుంటే అక్కడ అరిగే పరుగు. ఇప్పటికి కూడా 60 ఏళ్ళు దాటాడు. నాకంటే సంవత్సరం పెద్దవాడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇద్దరు. 60 నాకు 61, ఆయనకు 63 ఏళ్ళు ఉన్నాయి. 63 ఏళ్ళు ఉన్నాయి కానీ ఎవరు వస్తే నాకు ఎత్తాడు ఆ మనిషి. కాబట్టి ఆయన లాంటి వ్యక్తులుగా ఉండాలని, ఒక నారాయణ పరిచర్యలాగా ఉండాలని ఒక ఆశ. ప్రార్థన చేయండి. ప్రభు మాట దీవించడం. సైన్స్ అండి వస్తుందండి విషయం క్లుప్తంగా చెప్తా నాకు అర్థమైంది. సమయం అయిపోయింది, భోజన సమయము. మిమ్మల్ని అలా కూర్చోబెట్టి నేను ఏదో చెప్పుకుంటా కూడా మంచిది కాదు. కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెప్తాను. నేను 2014లో ఇక్కడికి వచ్చాను. మేము ఒక వారము 2 వారాలు ఉంటాం అనుకుంటాను. 2 వారాలు పరిచయం కనిపించినాము. 3వ వారంలోనే ఇక్కడ ఒక డోర్ ఉండింది. తర్వాత ఓపెన్ ఉంటుంది మందిరం. ఆ రూమ్స్ మాత్రం డోర్స్ ఉంటాయి.
ఇక్కడ ఈ పెట్టారు చూడండి, డోర్ పెట్టారు చూడండి, జాలీ డోర్, అది లేదన్నమాట అప్పుడు. ఆ తర్వాత నెమ్మానిలో ఒకటి జరిగింది, కొందరు ఉన్నారు, గ్రూప్స్ ఉన్నారు. ఆ గ్రూప్ వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు. 1 గంట సమయంలో ధ్యానించుకుంటున్నాం. తెల్లవారితే ఆదివారము వాక్యం అందించాలి కదా, ధ్యానించుకుంటున్నాం. నేను, సిస్టరు, పాప ఉన్నాం. అయితే దెబ్బ తలుపులు కొట్టారు. నేను గద్దించాను, ఎవడాడు ఈ రాత్రి కూడా తలుపు కొట్టాలని చెప్పి గద్దించాను. చాలాసేపు కొట్టినాడు. తలుపు తీయడానికి ప్రయత్నం చేసినా కానీ చేయడం మంచిది కాదని కూరుకున్నాం. మౌనం వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఇక నేను ఎప్పుడు చెప్పాను పరిస్థితి బాగాలేదు అని. అంటే నీ ఇష్టం విజయ్ కుమార్, మరి ఉంటే ఉండు, లేకపోతే ప్లేస్ చూద్దాంలే, లేకపోతే నల్గొండలో ఉండు, రెంట్ తీసుకొని అన్నారు. కానీ దేవుడు పిలిచాడు కదా, ఒకవేళ దేవుడి పరిచయం ఉడిపెట్టిపోతే మంచిగా ఉండదు అని. ఇది అన్నంలో కూడా చెప్పాను, రాజన్న వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా గమనించి వెంటనే డోర్స్ పెట్టించారు. వాళ్ళు సేఫ్టీగా ఉండడం కొరకు డోర్స్ పెట్టించారు. కొంచెం బాధ్యత తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి సేవకులను కూడా వాళ్ళు మంచిగా చూసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సువార్త లేదు. సువార్త అనేది నాకు చాలా గొప్ప భారం. తర్వాత సువార్త అనేది నల్గొండ జిల్లాలో నేను దాదాపు 24 ఏళ్ళు ఉన్నాను. ఈ నార్కట్పల్లి 2 సంవత్సరాలు ఎంచుకుంటే, వేములపల్లి మండలంలో 8 సంవత్సరాలు ఉన్నాను. ఇసుకబావిగూడెంలో ఉన్నాను. నేను సత్యానంద గారి వాళ్ళ సొంత ఊళ్ళో ఉన్నాను. తర్వాత నేను మిర్యాలగూడెంలో తగ్బీర్లో 4 సంవత్సరాలు ఉన్నాను, మిర్యాలగూడెంలో. ఆ తర్వాత 3 సంవత్సరాలు పరిచయం చేసినాను. నేను నేరేడ్చెరులో 7 సంవత్సరాలు పరిచయం చేసినాను. కాబట్టి ఈ ప్రాంతాల్లో నేను మొట్టమొదట 1998లో ఎబ్రోన్ టీంలో సువార్తకు వచ్చాను. అప్పుడు ఇక ఎలియాస్ అన్న ఇక్కడ ఈ గుడిసె ఉండింది, ఎట్లా ఉండింది కదన్నా, ఈ స్థలంలో కాదు, ఆ స్థలంలో, ఆ స్థలంలో ఉండింది. అప్పుడు బాప్తిస్మాలు అప్పుడు కూడా పిలిపించారు, నేను కూడా వచ్చాను. అప్పుడు నేచర్లో పరిచయం చేస్తూ ఉన్నాను. అయితే ఆ టైంలో జానన్న ఉండేవాడు ఇక్కడ. ఆ టైంలో నేను వచ్చాను. అప్పుడు కూడా సాక్ష్యం పంచుకున్నాను. దేవుడు మళ్ళీ ఇట్లాంటి స్థలాలు తీసుకొస్తాడేమో అని అనుకున్నాం, అంతే. మళ్ళీ ఇక్కడికి 2014లో తీసుకొచ్చాడు. 2 సంవత్సరాలు పక్కన స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 54వ అధ్యాయంలో నీ గుడారపు రాళ్లను పొడుగు చేయము అనేటువంటి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసినాడు. ఈ స్థలం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి నన్ను మళ్ళీ పోమని వాగ్దానం ఇచ్చాడు. నేను అట్లా హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ పరిచర్య, దేవుడు ఈ పరిచర్యను అభివృద్ధి చేయాలని కూడా మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నేను చాలా ఆశ్చర్యపోయిన ఈరోజు ఉదయం చూస్తే రూపం చాలా మారిపోయింది. నేను ఇంతవరకు రాలేదు. గత కొన్ని రోజుల కిందట పిలిచారు, అన్నగారు పిలిచారు, కానీ నేను రాలేకపోయాను. నా పరిచయం బట్టి రాలేకపోయాను. ఇప్పుడు రూపం అంతా చాలా మారిపోయింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ రూములు అలాగే ఉన్నాయి, ఎక్స్టెన్షన్ అయింది. ఎప్పటికీ నా మందిరాలు కట్టుకోవడం చాలా అవసరం చూడండి ఈ రోజుల్లో. ఎందుకంటే బయట కిరాయిల్లో ఉంటున్నారు, ఫెలోషిప్ లేదు, మనకు సహవాసం లేదు, కాటేజ్ మీటింగ్ లేవు, పోలీస్ వార్తలు లేవు, ఏమి లేవు. కానీ మన మందిరాలు మనం కట్టుకోవడానికి మనకేమి కదా బరువు. సమర్పణలు లేవా? త్యాగం చేయలేమా? దేవుని కొరకు త్యాగం చేయాలండి. ఈ రోజుల్లో విశ్వాసం కూడా ఏమి అంత పేదరికంలో లేరు. వాళ్ళ దగ్గర పోట్లాడడం కూడా ఉంది, కానీ దేవునికి ఇవ్వదు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో త్యాగం చేయాలి. మనం ఎందుకు చూడండి, ఇదేదో కట్టించి పేర్లు పెట్టించి ఇదే దేవుడని అనుకుంటున్నారు, లోకం అనుకుంటుంది. ఇట్లా మనం ఎందుకు అనుకోకూడదు? జీవము గల దేవుడి యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాం, మనం ఎందుకు అనుకోవచ్చు. కాబట్టి చాలా చెప్పాలని నాకు కూడా ఆశ ఉంది, కానీ చెప్పడానికి సమయం లేదు. ఇంతతో నేను ముగిస్తున్నాను. కాబట్టి మా పరిచయలో దేవుడు తోడుగా ఉన్నట్టుగా కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ నార్కట్పల్లి సంఘం కొరకు ప్రార్థన చేయండి, ఓరేపు మండలం కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పరిచయ అభివృద్ధి కావడానికి మెయిన్ కారకుడు ఎవరు అంటే ఐజక్ గారు అని చెప్పవచ్చు. ఐజక్ గారు చాలా మంచి పరిచయం చేసినాడు. ఆయన
తర్వాత ప్రతి మండలంలో కూడా పరిచర్య ప్రారంభించినాడు ఆయన. కాబట్టి ఆ దైవజనుడు గొప్ప దైవజనుడు. ఆయన నా విషయంలో కూడా కొంచెం బాధ్యత తీసుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు మంచి పరిచయం చేస్తారు అనేవాడు. తర్వాత నాగపూర్లో ఇట్లా జరిగిందని చెప్తే కూడా ప్రార్థన చేస్తాం అని చెప్పేవాడు. దానికి కారణం చెప్పాడు చూడండి అట్లా. కాబట్టి ఎంతో గొప్ప విస్తారమైన పరిచర్య జరిగింది. నేరేచెర్ల, హుజూర్ నగర్, తాళ్ళమర్కాపురము, గడ్డిపల్లి, లింగాల ఈ ప్రాంతాల్లో ఎంతో విస్తారమైన పరిచర్యలు చేసినాం. మేళ్ళ చెరువు, మఠంపల్లి ఎంతో గొప్ప పరిచర్యను మేము కొనసాగిస్తూ వచ్చినాం. ఇక్కడ నుంచి కూడా నేను సువార్తకు వెళ్తూ ఉంటే సహోదరులు కూడా ఏదైనా ప్రశ్నించిన వ్యక్తులు కాదు. ఎంతో గొప్ప విస్తారమైన పరిచర్య మేము చేయగలిగినాం. దాదాపు ఒక 1000 మంది టీంతో సువార్త చేయగలిగినాం. కాబట్టి రామన్నపేట, చిట్యాల, చౌటుప్పలు, నాకట్పల్లి, కట్టంగూరు ఈ ప్రాంతాలన్నీ కూడా, సూర్యాపేట ఈ ప్రాంతాలన్నీ కూడా ఎంతో గొప్ప సువార్త జరిగింది. అలాంటి సువార్త లేదు కనుక ఇక బలిపీఠాలు కట్టుకుంటూ, మందిరాలు కట్టుకుంటూ దేవుని యొక్క మహిమపరచాలని ప్రభువు నామమున మీకు అందరికీ మనం చేస్తున్నాం. దేవుడి మాట నేర్చుకుంటారు. అన్న కూడా క్లుప్తంగానే చెప్తాడు, ఏం చెప్పాడు. నా ప్రైజ్ లార్డ్ అందరికీ. అట్లా కట్టే కొట్టే తెచ్చి అది 3 వర్షంలో చెప్తాను. నా ప్రైజ్. నా పేరు ఆదిమల్ల నరసింహ పోతనేపల్లి మా. నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాను. ప్రభు రక్షించుకున్నాడు. కానీ పోతనేపల్లి గ్రామంలో ఈ 4 మండలం 3 రక్షించబడ్డాం. ఆదిమల్ల నరసింహరావు, ఆదిమల్ల వెంకటరావు, ఆదిమల్ల యాదవి 3 రక్షించబడ్డాను. మాకు సంఘం లేదు. నల్గొండ ఐజాదాంకులు అక్కడ ఆయన ద్వారా రక్షింపబడ్డాం. అక్కడికి పోయేది, మేము చిట్యాలకు పోయేది లేదు. ప్రభా మాకు సంఘం లేదని ప్రార్థించినాం. నేను ఉద్యోగరీతిలో బయట ఉద్యోగం తీసుకుని పోయేవాడిని. ఎడమలు ఉద్యోగం చేస్తాను. 2000 అన్న చెప్పిన 92లో ఇక్కడ ప్రారంభించబడింది. దేవుడు 97లో ఎందుకు అక్కడ కొన్ని పరిస్థితులు అనానుకూల పరిస్థితులు తీసుకొచ్చి దేవుడు నా నాగడపల్లికి తీసుకొచ్చినాను. నాగడపల్లి నేను గుడారం, కమ్మలతో గుడారం వేసుకొని అందులో ఉంటూ ఉద్యోగం పోయి వచ్చాను. అలా వస్తూ సంఘానికి వచ్చాను. కొంచెం దేవుని దూరం అయినాను. దేవుని దూరం అయితే జాగరణ నన్ను వెంటబడి పట్టుకున్నాను. పట్టుకొని తెల్లారి తీసుకొచ్చి బల్లకాడ పెట్టింది. బల్లకాడ పెట్టడానికి తీర్మానం చేసుకున్న ప్రభావ నేను ఎక్కితే ఇక బల్లకాడ పట్టడం చచ్చిపోతారు, ఇక అదే ముందుకో కూడా ఇది చేయకూడదంటే అప్పుడు తీర్మానం తీసుకొని ప్రభులో ప్రకటించాను. అలాగనే ఇక అన్న అప్పటికి మీకు వచ్చారు, కమ్మలు వేసినారు. కమ్మలు లేవు కదా, కమ్మలు ఉన్నాయి మరి ఎట్లా చేద్దామంటే మళ్ళా ఒక రేకు వేసినది కూడా, ఆ రేకు కొనే స్తోమత కూడా మా దగ్గర లేదు. తల ఇద్దరు ఒక రేకు, మరొకరు ఒకరు రేకు. ఆ రేకుల మీద రేకులు వేసినాం. ఆ రేకుల మీద ఉన్న ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. 2 రోజుల తర్వాత ప్రేమను వచ్చినాడు. ప్రేమను వచ్చినప్పుడు కూడా అంత భయంకరంగా ఉంది. ఆయనకి చెట్లు ఏం లేదు. అన్న ప్రేయర్లో కాంపౌండ్ వాళ్ళు ఒకటి అన్న కట్టించినాడు. ఇక్కడ బాగా నైట్ చేసినారు. అక్కడ పక్కోడు అందరూ ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎదుర్కొని అన్న కాంపౌండ్ కట్టించినాడు. కొన్ని ఊరు జరిగినాయి. అన్న ట్రాన్స్ఫర్ పోయినాడు. అన్న కూడా కొన్ని రోజులు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత భోజనం మన దగ్గరికి వచ్చినాడు. ఇరుకుట్టుగా ఉంది మధ్య. ఆ మధ్యలో ఇరుకుగా ఉన్నప్పుడు టికెట్ వేయాలని అన్న ప్లాన్ చెప్పినప్పుడు ఏలియాసాకు మా దగ్గరికి వచ్చి ప్రేయర్ అడిగినాం. అంటే ప్రేయర్ చేసినాడు. అయ్యా కంటండి అంటే మా దగ్గర అమౌంట్ కొంచెం ఉన్నది, ఏం కదా దేవుడు ఇస్తున్నారంటే సరే అని అనుకున్నాం. భోజనం అందరూ నేను కూర్చున్నాం, ప్రాణం చేసినాం. అట్లా చెప్పినాడు. యుద్ధానికి పోతేప్పుడు సైనికులు ఉన్నారా లేదా, బిల్డింగ్ కడితేప్పుడు కడతామా లేదా ఆలోచించుకున్నప్పుడు మన నుంచి కాదు ప్రధానికి పోయాలని చెప్పినాడు. అది బిల్డింగ్ ద్వారా పిల్లలు కట్టి కంచె వేసినాం, రేపు వేసినాం. కొన్ని రోజులు నడిచింది. అది నడిచిన తర్వాత అన్న ట్రాన్స్ఫర్ అయింది. ఇక మన విజయాన్ని వచ్చినాడు. విజయాన్ని వచ్చినప్పుడు ఈ ప్లాట్ ఎన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్లాట్ కొన్ని అమ్ముతారు వచ్చినాడు. అన్న ప్రేయర్లో ప్లాట్ కొన్నాం. ఇదంతా కూడా అంచెలంచెలుగా జరుపుకుంటూ వచ్చాం. అంచెలంచెలుగా జరుపుకుంటూ వచ్చినప్పుడు ఈ అన్న ట్రాన్స్ఫర్ అయింది. సత్యానందం వచ్చినాడు. సత్యానందం రాగానే మిరియాలు కూడా మాకు ప్రేమగా ఉన్నట్టే మాకు కొంచెం ఇష్టం. అన్నం తీసుకొని కలిసొద్దాం పైన పెద్ద మాకు తీసుకొని కలిసి పోతే నన్ను అడుగు, ఏంటి బ్రదర్ మీకు కోటి ఆశీర్వాదాలు పో అన్నాడు. మంచి సేవకుడు వచ్చి మీకు కోటి ఆశీర్వాదాలు పోన్నాడు.
నిజంగా కూడా మాకు ఆశీర్వాదం దేవుడు వివరించినారు. అన్న మా సంఘం మందిరం కట్టే విషయంలో ఒకరం కూడా ఒకరికొకరు గొప్ప అనుకోము. అందరూ కూడా బ్రదర్స్ కూడా అతను కలిసి మాట్లాడుకొని అన్నతో కలిసి ప్లాన్ చేద్దామంటే చేద్దాం. ఎవరు కూడా అందరూ కలుస్తారు. ఇది కట్టొద్దు అని ఉన్నారు, ఎక్కిపిస్తాం. మన అందరం మన దగ్గర ఉండే డబ్బులు సరిపోతాయా అంటే ప్లాన్ చేద్దాం అంటాం. పని స్టార్ట్ చేసినాం. ఇది కట్టినాం. ఇది తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ మే 5వ తారీఖు అక్కడ ఎక్స్టెన్షన్. అక్కడ కూడా ఈ బునియాది చేసినాడు. ఒక అంటే ఏదో రాలు కొంత అమౌంట్ తెచ్చి ఇచ్చింది బునాది అయ్యాకనే. ఆ దాంతో ఇక్కడ స్టార్ట్ చేసినా మందిరం అయింది. మళ్ళీ అక్కడ బునాది అయ్యాకనే ఒక అమ్మ కొంత అమౌంట్ ఇచ్చింది. అక్కడ బునాది వేసేటప్పుడే ఆ అమౌంట్ ద్వారా ప్రార్థన చేసి స్లాబ్ వేయగలిగిన దేవుడు సాయం చేసిండు. అన్న స్లాబ్ అయితే రూల్ కావాలి కదా అంటే స్లాబ్ వరకు మా దగ్గర కొంచెం అమౌంట్ దగ్గర పడ్డది దాదాపుగా. మరి ఏం చేయాలా అని ప్రార్థించుకుని వచ్చినాము. కానీ దేవుడు అద్భుతంగా ఏ ఒక్క రోజు కూడా మే 5వ తారీఖు పని స్టార్ట్ చేస్తే నిన్నటి వరకు పని జరిగింది. నిన్నటి వరకు పని కాగలేదు. అంత దేవుని కృప వల్ల. ఇన్నిటికి మాకు ఏంటంటే చైన్ ప్రేయర్. మాకు ఎప్పుడైనా పరిచయం చేయాలంటే అన్న మేము కూర్చుంటాం, చైన్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. ఎట్లా స్టార్ట్ చేస్తాం? అది మందిలో ఉన్నాయి 24 hours. ఒక్కొక్క టైం ఇస్తారు, గంట టైం ఇస్తారు, గంట వస్తే మీరు చేసిపోతారు. అట్లా మేము దేవుడు మాకు ఆ చైన్ ప్రేయర్ ద్వారా ఆయన ఇంకా అద్భుతంగా చేసినాడు. ఆయన చేసిన ఇంకా ఆయన ఉన్నాయి. ఇప్పుడు ఒక అన్న చెప్పినాడు, జనం చెప్పినాడు, ఏళ్ళు అసంకులు చెప్పినాడు అయ్యా ఇక్కడ మీరు సేవ ఉండాలి, దగ్గర ఉండాలి. ఇంకెక్కడికి కూడా నేను అన్న చెప్పినాకు పోయేదని చెప్పినాము. ట్రాన్స్ఫర్ అయ్యి సూర్యాపేటకి వెళ్ళిపోయినా రాననిపోయినాము. వాళ్ళ సంఘం ప్రార్థన చేసిండ్రు. సకల జిల్లా శ్రమ వచ్చింది, అంత తారుమారు అయిపోయింది. ఆ సూర్యాపేటలో ఇక్కడ ఉండలేని సామాన్ వేసుకొని వచ్చి మళ్ళీ నాకు పిలికి వచ్చినారు, ఓరేపుకి వచ్చినారు. ఎంత కూడా మా సంఘం ఎట్లుంటారంటే ఇప్పటి వరకు కూడా కలిసికట్టుగా ఉంటారు. మా యవనస్తులు కూడా ఇంకా ఎంత పని చేసినారంటే ఒక్క పెద్ద పనులు తప్ప చిన్న పనులంతా కూడా యవనస్తులు సంఘం చేసి ఒక్క మాట ఇస్తే చాలు నేనున్నాను అనుకుంటు అని వచ్చి మందిరం పని ఇప్పటి వరకు కూడా చేసిన దాదాపు 2 lakhs పని చేసినారు అని చెప్పుకోవాలి. అంత పని బయట వాళ్ళు పెట్టి అంత అయ్యేది. అంత పని చేసినారు. దేవుడు కార్యం చేసినారు. అట్లాగనే ఇంకా పని ఉంది అన్న కూడా చెప్పినాడు. పైన చేసినాం, అవి వేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు. ఆ పిల్లలు నింపాలి, అవి కూడా వాడి కోసం ప్రార్థన చేయండి అన్న భోజనాన్ని చెప్పినాడు. అది కూడా మాకు ఉంది, ప్రార్థన చేస్తాం. ఈయన చార్జ్ ఉంటే ఈడికాడ మేము స్ట్రేట్ వేసి ఓవర్గా వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ వాళ్ళకి పెట్టాలి. మాకు ఆశ ఉంది. దేవుడు ఇస్తే చేస్తాం. అందరూ ప్రార్థన చేసి చాలా లేట్ అయింది, క్షమించండి అని ఉంటే అనుకుంటారు. భోజనాల కోసం ఒక చిన్న ప్రకటన. యవనస్తులు మాకు సహకరించాలి. అందులో లేచి కొంచెం చేపలు పక్కకి వేస్తారు, టేబుల్ చేస్తారు. టేబుల్ వేసిన సేవకులు అందరూ టేబుల్ ఉంటే మిగిలితే అందరూ కూడా వేస్తాం. ఇక్కడ సేవకులు వస్తారు. అక్కడ ఓన్లీ ఇంకా మెలుగు కూడా చేయాలి. అక్కడ కూడా టేబుల్ ఉంటే వేస్తాం, లేకుంటే అక్కడ కూడా అడ్జస్ట్ కండి, ఏమనుకోకండి. సేవకురాళ్ళు లేబలేని కూర్చోని వాళ్ళకి టేబుల్ ఇస్తారు, మంచిగా వడ్డిస్తారు, మంచిగా భోజనం చేసి మా సంఘాన్ని ఆశ్రయించి వాళ్ళని కొడతారు అన్న 2 మాట చెప్పి ముగించారు. మగింపండి, ఏం లేదు. నేను చెప్తే బాగుండదు, సంఘం చెప్పారు, అయిపోయింది. హిజ్కియా 1వ సంవత్సరం 1వ నెల దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అదే వాగ్దానం. ఇప్పుడు సేవకులందరూ చెప్పినట్టు అన్యులు కూడా మాకు స్నేహితుల్లాగానే అయ్యారు. సంఘం కూడా సమకూడి ఏకత్వం కలిగి ప్రార్థన చేస్తే ఈ స్థాయికి వచ్చింది. బయట ఉండి కూడా మీరు సంఘస్థులు ఇక్కడి నుంచి కోరేవు నుంచి సేవకులుగా బయటికి వెళ్ళి గొప్ప సేవ చేస్తున్నారు. వాళ్ళని తెలిస్తే సమయం సరిపోదు. ఇప్పుడు కోరేవు నుండి వెళ్ళిన దైవ సేవకులు, ట్రైనింగ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, సావాసములు ఉండి వెళ్ళిన వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు. సమయం సరిపోదు. సరే, ఇప్పుడు తలంపు ఏంటంటే సంఘం కొరకు మీ ప్రార్థనా సహకారం. ఇప్పుడు సహోదరుడు ఏందో అన్న, కృపానందం అన్న, నేమి అన్న,
అదే రీతిగా నతానన్న ఏదాస్ అన్న వీరందరూ సూపర్విజన్ చేస్తారు. యవనస్తులు సహకరించండి, భోజనాలు ఏర్పాట్లు సలహాలు ఇస్తారు. ఆ రీతిగా చివరి ప్రార్థన చేస్తాడు. రండి. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే విధియులేని జ్ఞానమునకు ఆయనే విధియులేని దోషము జ్ఞానము పరిశుద్ధుడైన తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ సేవకులు చేసిన పునాది, వారు చేసిన ప్రయాస, వారి కష్టం, వారి నష్టాలు, వీటన్నిటిని కూడా మీరు చూసి ఈ దినం హోరేబులో మీరు ప్రత్యక్షం అవటం, చక్కని మందిరం నిర్మించుకోవడానికి ఇచ్చిన దయకొరకే ఉన్నారు. తల్లి నిరాశుడు జాను, అట్లా పోయేజన్, విజయ్ కుమార్, నేటి దినాల్లో సత్యనలో ఇంకా ఆయా సేవకులు, యవనస్తులు తల్లి ప్రాణ త్యాగం, నేను సువార్త పరిసర్య ఆత్మల పట్ల భారం మండుతూ వచ్చినారు ప్రభా. మీ బిడ్డలు కూడా వాళ్ళని చూశారు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళు ఇంకా సేవ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూసి ముందుకు సాగుతూ కొరకు తండ్రి మీ బిడ్డలు మీకు పూరికల్పండి, బలపరచండి. నేను మీ సేవకులు ఇచ్చిన పునాది జ్ఞానమునకు మించినది. ఓ తండ్రి మీ యొక్క కృప కొరకేస్తుంటా నేటి దినాన్ని చూస్తూ వచ్చినప్పుడు నేను అది ప్రత్యక్షమైనందుకు కొన్నాను. మీ బిడ్డలు ఇంకా రాను దినాల పైన కూడా చక్కని మందిరం నిర్మించుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి ఇంకా లివింగ్ కోర్స్ నేను టెస్ట్ కొంచెం పనులు అయ్యా ఏదో కట్టుకున్నారు, కానీ ఓ తండ్రి వేడాలు, కిటికీలు, ఫ్యాన్లు, నేను ఇంకా ఈ సామాన్లు లేవు ప్రభావ. అవసరతలన్నీ తీర్చింది. 4 నేను ప్రతి అవసరం తీర్చింది. ఇంకెవరు బిగబట్టారో ఉంచుకొని కూడా ఇవ్వకుండా తండ్రి వారితో కూడా మాట్లాడి నేను వారి భాగాలు సమర్పించుకొని స్థానించాను. ఇలా సత్యానందాన్ని బలపరచండి, ఆదుకోండి. సహకారులు కొరకై, సిస్టర్స్ బ్రదర్స్ కొరకై, యవనస్తుల కొరకై నాకు తెలియజేస్తాను. నేను ముందున్న భోజన సమయం కూడా దీర్ఘకరంగా ఉంచున్నాను. యేసు ప్రభావంలో ఉన్న శక్తిని బయటపించాను. దూరం నుండి కూడా వచ్చాను. దైవసేవకులు వాళ్ళని కూడా దీవించాను. విశ్వాసం వృద్ధులు ఇచ్చిన పెద్దల కొరకై స్థితి యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనంత సమాసం కూడి చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి. Oh,
అందరికీ ప్రైజ్ లాడ్ చెప్పండి. పక్క ఉండాలి, లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ చెప్పండి. ఒకళ్ళు ఇప్పుడైనా పలకరించుకోండి.